చాలా మంది ఫ్రీ బస్ అనేది అందరికి వర్తించదు ఆడపిల్లలకి. సో ఫ్రీ బస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు అంటున్నారు, నిజమంటారా? నాకు తెలియదు మేడం, అందరు ఎట్లా మాట్లాడుతారో తెలియదు కదా మేడం. మీ అభిప్రాయం ఏంటి? ఫ్రీ బస్ ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంట్ అంటే అవసరమే అంటారా కాదంటారా? కొన్ని మగవాళ్ళు అయితేనే ఆపుతారు, ఆడవాళ్ళకి ఆపరు మేడం. ఆపట్లేదా? ఎక్కువ ఆపరు మేడం, మగవాళ్ళు ఉంటేనే ఆపుతారు. ఓకే, నిజమా అది? అది నిజం మేడం, 100% నిజం. అంటే ఆడవాళ్ళు కూడా ఫ్రీ బస్సు ఎక్కడానికి కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు అంటున్నారు. అవును, నిజంగానా? నిజం మేడం, మీరు ఒకసారి వెళ్ళి చూడాలి, తెలుసు. ఖచ్చితంగా. మరి రేవంత్ రెడ్డి మొత్తం 6 పథకాలు హామీ ఇచ్చిండట. వాటిల్లో ఆడబిడ్డలకి తులం బంగారం ఇస్తా అన్నారు, ఇంకా ఇంట్లో ఉండే మహిళలందరికీ కూడా 2500 ఇస్తా అన్నారు. ఇవన్నీ అయ్యే పనులే అంటారా? ఇక మాకు అవి తెలియదు మేడం. అసలు అయ్యే పనులే అంటారా? చేస్తారంటారా? చేస్తారో చేయరో మాకు తెలియదు. చేయరంటారా? చేసే ఛాన్సెస్ ఏం లేవా? ఎందుకు లేవు? 3 సంవత్సరాలు మా ఆయన చచ్చిపోయి మండల ఆఫీస్ లో పోయి అప్లికేషన్ పెట్టేసి వచ్చినాం పింఛన్ కి, ఇంతవరకు రానేలేదు. మరి 2000 పెన్షన్ కాస్త 4000 ఇస్తా అన్నారు కదా, ఏం కాలే ఇంకా. మొత్తం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 6 హామీ పథకాల్లో మీకెన్ని చేకూరు? మాకేం కాలే అసలు. మాకు వర్షం వస్తే రేకులన్నీ ఇదైపోతాయి, నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తాయి. ఇంటికి వచ్చి ఫోటో తీసుకొని పోయారు 5 లక్షలు ఇస్తామని. ఇంతవరకు ఏమైంది? ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన మొత్తం కూడా కాంగ్రెస్ పరిపాలన, ప్రజలు ఏరుకోరి తెచ్చుకున్న పరిపాలన అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు పరిపాలన బాగుందా లేదంటే ఒకప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుందా? తెలంగాణ ఉన్నప్పుడే బాగుండే. తెలంగాణ అంటే ఏ పార్టీ? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందంటారా? కేసీఆర్ ఏం చేసిండు అసలు? కేసీఆర్ ఏం చేసిండు? బీదోళ్ళకి సాయం చేసిండు అన్నిటికీ. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదా? పెన్షన్ ఇస్తాను ఇచ్చింది కదా. అప్పుడు నెలకు మౌడు చచ్చిపోయినాక నెలకే పెన్షన్ వచ్చింది మా తోటికోడలకి. నాకు 3 సంవత్సరాలు అయింది. అక్క చెల్లెమ్మల్ని పట్టించుకోలేదు అంటారా? అక్క చెల్లెమ్మల్ని పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారా మీరు? అట్లని అదని ఏం చేసిండ్రు? అసలు ఏం చేయనే లేదు. చేసే సూచనలు ఉన్నాయంటారా? ఇంకేం లేదంటే 2500 ఏం చెయ్యడు, వేస్ట్. నేను వెళ్తున్నా అంతే. ఇంకా ఏం మాకైతే ఏమి ఇదే లేదు అసలు. మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అంటారా? 10 ఏళ్ళు కాంగ్రెస్ వస్తుంది? రాదు కేసీఆర్ వస్తాడు. మరి కేసీఆర్ బిడ్డ కూడా పార్టీ పెట్టింది, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇక ముందరికి ఏమవుతుందో తెలియదు మేడం. ఇప్పుడు ఉన్న పరిస్థితానికి మాకు బాగా అనిపించి చెప్తున్నాం, కానీ ముందరికి ఏమవుతుందో తెలియదు. మాకు 3 సంవత్సరాలు పెన్షనే లేదు అసలు. రేకులు వెళ్ళిన వాళ్ళకు లోన్ వస్తుంది అన్నారు. 2 సంవత్సరాలు ఫోటో తీసుకొని పోయింది, కానీ ఇంతవరకు లోన్ రాలే, ఏం రాలే.